వరకు అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల తనమానికంగా ఉన్నటువంటి సత్యం కంప్యూటర్స్ ఏమైంది అధ్యక్ష? పెంచి పోషించుకొని తయారు చేసుకున్న కంపెనీ మొత్తం పూర్తిగా పెద్ద డోల్ డ్రమ్స్లో పడి చివరికి ఆయన చేతుల్లో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టివైపు ఉన్న వాస్తవాలకు దూరంగా మనం భ్రమలు కల్పిస్తూ ముందు తీసుకొని పోయి లేనిదంతా ఉన్నది ఉన్నట్టు చూపించుకుంటూ పోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోతాం. అలా పోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే మేము ఉన్న వాస్తవాన్ని జాగ్రత్తగా బయటికి తీసుకొని వచ్చి ఇగో మన ఆదాయం ఇంత ఖర్చులు ఇంత మంచి పోలేమనే ఉద్దేశంతో మేము కుదించి వాటన్నిటినీ జాగ్రత్త తీసుకొని వచ్చాము అధ్యక్ష. మీరు దయచేసి తప్పు కాదా ఇది చూపించడం వల్ల ఏం చేసాం అధ్యక్ష? 10 ఏళ్ళ నుంచి బీసీ మైనార్టీ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం, బీసీ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం, దళిత బంధు డబ్బులు ఇవ్వలేకపోయాం, హౌసింగ్ డబ్బులు ఇవ్వలేకపోయాం, 3 ఎకరాల ల్యాండ్ భూములు ఇవ్వలేకపోయాం, గొర్రెల పెంపరైన డబ్బులు ఇవ్వలేకపోయాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక చివరికి రైస్ సబ్సిడీకి ఇవ్వాల్సిన వాటికి కూడా ఇవ్వలేకుండా పోయాం. అందుకోసమే వీటినన్నింటినీ జాగ్రత్తగా ఆలోచన చేసి మేము ఒక క్రమ పద్ధతిలో బడ్జెట్ని తయారు చేసి హెల్దీ బడ్జెట్గా ఇచ్చిన హామీలు, మనకున్న ఖర్చు, ఉన్న ఆదాయం వీటన్నిటిని బేరీ చేసుకొని ప్రవేశపెట్టాము అధ్యక్ష. దీన్ని దయచేసి అందరూ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా రాష్ట్ర పరిస్థితి గమనంలో తీసుకొని కేవలం ప్రభుత్వం కాదు మేము కూడా సహకరిస్తాం, మనందరం కలిసి తెలంగాణని నిర్మించుకుందాం అనేటువంటి దశలో ముందుకొచ్చి అభినందనలు తెలుపుతారని అనుకున్నాం. కానీ అట్లా చెప్పకుండా ఇంకేవో మాట్లాడుతూ చెప్పడం కొంత బాధ అనిపించింది అధ్యక్ష. అందుకే మరొకసారి నేను ఆ వాస్తవాలన్నీ మీకు చెప్పాను అధ్యక్ష. అట్లాగే కడియం శ్రీహర్ గారు ఇంకో మాట కూడా మాట్లాడారు. మరి మీరు ఫిజికల్ డెఫిసిట్ 53,228 కోట్లు చూపిస్తున్నారు కదా, చెప్పారు కదా, మరి మీకు ఇంత అప్పు యాడ్ నుంచి వస్తుంది ఎట్లా చేస్తూ ఉన్నారు అధ్యక్ష? ఇప్పుడు అప్పు ఈ తెచ్చిన అప్పుల్ని కట్టడానికి అప్పులు చేయని తప్పట్లేదు అధ్యక్ష. డెట్ సర్వీసింగ్ మీరు తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ అట్లాగే ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది అధ్యక్ష. ఇప్పుడు వాటన్నిటిని క్లియర్ చేయకపోతే ఇది చివరికి ఏమైందంటే ఆర్బీఐ వాళ్ళు అసలు దీన్ని మనం వచ్చిన డబ్బులంతా వాళ్ళకే కట్టేసుకుంటూ పోతాం, చివరికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసమే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వల్ల ఈరోజు అది కూడా మేము లిమిట్ దాటి పోవాలనేటువంటి ఆలోచన లేకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే ఉండేటట్టుగా జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ అప్పులు తీసిపోయే క్రమంలో తీసుకున్నాం. ఉదాహరణకు జిఎస్డిపి అధ్యక్ష, మీకు జిఎస్డిపి అంత పెరగలేదు కదా, ఇంట్లో ఎంత వచ్చిందని అంటే నిజమే పెరగలేదు కాబట్టి మాకు తగ్గింది. ఈ జిఎస్డిపి 2023-24 సంబంధించి బడ్జెట్ ఎస్టిమేషన్స్, అట్లాగే ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేషన్స్లో 2023-24 సంబంధించి 14,16,133 కోట్లు, 2024-25 సంబంధించి 16,30,922 కోట్లు. జిఎస్డిపి గ్రోత్ సరే గతంలో 16.0% ఉంది, ఇప్పుడు 12% ఉంది, 12.5% మాత్రమే ఉంది. ఈ ఎలిజిబుల్ నెట్ బారోయింగ్స్కి వచ్చేవారికి ఇప్పుడున్నటువంటి ఈ జిఎస్డిపి ప్రకారం 56,438 కోట్లకు వస్తూ ఉంది. అట్లాగే మేము రీపేమెంట్స్ కూడా 17,100 కోట్లు కడతా ఉన్నాం అధ్యక్ష. ఆ 17,000 మనం రీపేమెంట్ చేస్తున్నాం కాబట్టి అది కూడా యాడ్ అవుతా ఉంది. అట్లాగే జీపీఎఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ సంబంధించి దాన్ని లెస్ చేసి 4,000 లెస్ చేసాం. అట్లాగే లెస్ ఇది కూడా చేస్తున్నాం, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ 2021-22 సంబంధించి 8,814 కోట్లు, దీన్ని కూడా లెస్ చేస్తే గ్రాస్ బారోయింగ్స్ వచ్చేవరకల్లా 60,625 కోట్లకు వస్తూ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి ఓపెన్ మార్కెట్లో 59,625 కోట్లు, నాబార్డ్ నుంచి 1,000 కోట్లు, టోటల్గా 60,000 కోట్లని జిఎస్డిపికి అనుగుణంగానే ప్రతిపాదించడం చేశాం తప్ప ఆఫ్ బారోయింగ్స్లోకి వెళ్ళలేదు అధ్యక్ష. ఇది స్పష్టంగా మరొకసారి మీకు చెప్పాలని ఆలోచిస్తూ చెప్తాను. అట్లాగే కడియం శ్రీహర్ గారు అప్పులు మీరు వైట్ పేపర్ పెట్టేసి లేకపోతే ఇందులోనూ విపరీతంగా ఉందని మాకు చూపిస్తూ ఉన్నారు, మనకు ఉన్నది కేవలం 27% అని ఒక లెక్క చెప్పారు అధ్యక్ష. అయితే
ఈ 27% ఉంది కరెక్ట్. ఈ 27% ఎప్పుడు దేంట్లో ఉంది అధ్యక్ష? బడ్జెట్ బారోయింగ్స్ వరకు సంబంధించినంత మాత్రమే వరకే ఈ 27% తెలంగాణలో 22%గా కనిపిస్తుంది. 22 నంబర్లో 27.9%గా కనిపిస్తాం. మరి ఈ బడ్జెట్ అయితే రుణాలను కూడా తీసుకుంటే అదే అందరూ తీసుకుంటాను, అది కూడా చెప్తాను. అందరూ అన్ని స్టేట్లు కూడా తీసుకుంటాం. అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం లోన్స్ 1/12/2023కి సంబంధించి 3,89,623 కోట్లు అధ్యక్ష. అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ అండ్ 1/12/2023కి సంబంధించి 2,82,084 కోట్లు అధ్యక్ష. పెండింగ్ బిల్స్ యాజ్ ఆన్ 19/12/2023కి సంబంధించి 40,154 కోట్లు అధ్యక్ష. అంటే టోటల్గా 7,11,911 కోట్లు రాష్ట్రం మీద అప్పుగా భారంగా ఉంది అధ్యక్ష. ఇది ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. మరి దీన్ని మీరు అది కూడా యాడ్ చేసి చెప్తాను అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా చెప్తాను మీకు. నెల రోజులే కదా మేము వచ్చింది. అది ఎందుకు చేసామో కూడా చెప్పా. ఇప్పుడు అది చేయకపోతే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మీరు అధ్యక్ష. జిఎస్టిపి 2023-24 14,49,708 కోట్లు అధ్యక్ష. డెట్ టు జిఎస్డిపి రేషియో వచ్చి 27% ఉన్నారు కదా అధ్యక్ష. ఈ రేషియో చూస్తే 49.1% ఉంది అధ్యక్ష. డెట్ టు జిఎస్టిపి రేషియో పెండింగ్ బిల్లులు మరియు ఇతర బడ్జెట్ అన్నీ కలుపుకొని 49% చేరింది. 49%కి చేరింది. దీన్ని మీరు గమనంలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. అట్లాగే ఆర్బీఐ ఫంక్షనింగ్ అండర్ ది ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఎమ్ నాట్ హీల్డింగ్ సార్, లెట్ మీ కంప్లీట్ ఇట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణ చేస్తూనే ఉంటుంది అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చాలా స్పెసిఫిక్గా బడ్జెట్ రుణాలని బడ్జెటేతర రుణాలని రెండింటినీ కలిపి మేము ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోనే చూస్తామని చాలా స్పష్టంగా ఆర్థిక శాఖ మంత్రి గారు గత సంవత్సరం చెప్పడం జరిగింది అధ్యక్ష. అది మనందరికీ తెలిసింది. దానికే మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్లో జిఎస్డిపిలో తీసుకోవాల్సినటువంటి ప్రకటించిన దాన్ని కూడా కుదించుకొని మీరు ఆ లెక్కలు ఈ లెక్కలు కలుపుకొని మీరు ఒక 20,000 కోట్లు 10,000 కోట్లు కుదించుకున్నారు కూడా గత సంవత్సరం. సో అది మీకు కూడా తెలుసు. అట్లాగే అధ్యక్ష, కడియం శ్రీహరి గారు ఇంకో మాట కూడా అడిగారు అధ్యక్ష. రాష్ట్రంలో కరెంటు ఇబ్బందుల్లో ఉంది. మేమున్నటువంటి సమయంలో పర్ క్యాపిటా మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ స్థానం లేకుండా పోయింది. మీరు ఇట్లా చేస్తే ఎట్లా అండి అని అంటున్నాను అధ్యక్ష. ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్టాటిస్టిక్స్ జనరల్ రివ్యూ 2023 దాని ప్రకారమే సార్ 2023 సార్ నేను 2023 మీదే కదా, 2023 మందే కదా. చెప్తాం కదా అవకాశం వచ్చినప్పుడు హౌ డు యూ రిలేటివిటీ థియరీ కదా, హౌ డు యూ కంపేర్ ఇమ్మీడియట్గా ప్రీవియస్ ఇయర్ అని చెప్తాను. సో దానికి 2023లో ఇది ఎక్కడ ఉంది అధ్యక్ష? 10th ప్లేస్లో ఉండి కిలోవాట్ అవర్ పర్ యూనిట్